సూర్యాపేట జిల్లా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా పంట పొలాలకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు సిపిఎం నాయకులు. సూర్యాపేట దంతాలపల్లి రహదారి ఆత్మకూర్ నంద్యాలవారిగూడెం దగ్గర రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు సిపిఎం నాయకులు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందల ఎకరాల భూములు సాగునీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అధికారులు ఎందుకు పొలాల దగ్గర రావట్లేరు? ఎంఆర్ఓ ఎందుకు రావట్లేడు? పోలీసు వాళ్ళు మొత్తం ఎందుకు వచ్చి నీళ్ళ చివరి భూమిని పోనిస్తారని అడుగుతా ఉన్నాం. అందువల్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చినాం. నిన్న మొన్న కలెక్టరేట్ కాడ ధర్నా చేసినాం. అయినా ఇంతవరకు కూడా అధికారులు గ్రామాలకు రానటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఎస్ఆర్ఎస్పీ అధికారులు వచ్చి చివరి భూముల దాకా నీళ్ళు అందించి ఇప్పటికి ఎండిపోయిన కాడికి ఎండిపోయినాయి, ఇంకా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒక 10-15 రోజులు కనుక నీళ్ళు ఇస్తే పంటలు బయటపడే పరిస్థితున్నది. అందువల్ల వెంటనే నీళ్లు చివరి భూముల దాకా ప్రతి ఎకరానికి నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు మీ బాధ్యతను మీరు స్వీకరిస్తారని అడుగుతా ఉన్నా. ఎస్ఆర్ఎస్పీ అధికారులకు ఏమైనా కనీసం విజ్ఞత ఉంటే కనుక వెంటనే భూముల మీదకి రావాలి, ఫీల్డ్ మీదకి రావాలి, చివరి భూములకు నీళ్లు అందించినట్టు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఒక్కొక్క మండలంలో 5-6 వేల ఎకరాలకు పైన ఎండిపోయినట్టు పరిస్థితుంది. 5 మండలాలు 6 మండలాలకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి. కనీసం 25-30 వేలకు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. పైగా ఇప్పుడు కనుక ఈ నీళ్ళు ఇట్టే రాకుండా పోతే ఇంకొక 5-6 వేల ఎకరాలకు పైన ఎండిపోయే పరిస్థితుంది ప్రతి మండలంలో. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక కోరిక ఉంటే వెంటనే వచ్చేసి చివరి భూముల దాకా నీళ్లు పోనిచ్చేటట్టు చేయాలి. అవసరమైతే పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని కాలువల మీద ఉండి కింది వరకు నీళ్లు పోయేటట్టు చేస్తే కొంత రైతాంగం బయటపడే పరిస్థితుంది. చివరికి వచ్చింది ఇంకొక 10-15 రోజులు కనుక నీళ్ళు అందితే ఒక 2-3 టన్నులు నీళ్ళు అందినా కూడా పంటలు బయటకు పోయే పరిస్థితున్నది. కాబట్టి కనీసం ఈ పరిస్థితులైనా రైతులను ఆదుకోకపోతే మీరు ఎందుకున్నారని చెప్తున్నా. బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితున్నది. చివరి భూములు ఇక్కడ ఉన్నటువంటి చెర్లలో కూడా నీళ్లు పంపిస్తే కొంత గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే పరిస్థితుంది. ఇది కనుక ఇట్టే జరిగితే రేపు వచ్చే ఎండాకాలంలో నీళ్లు కూడా దొరకకుండా పోయే పరిస్థితి వస్తుంది.